భక్తిపరులు, ఆత్మీయులైన దైవజనుల ఆత్మీయ సహవాసం, ఇవే నా బైబుల్ ట్రైనింగ్. పరిశుద్ధ గ్రంథమైన బైబుల్ గ్రంథం, దానికి సంబంధించినటువంటి సంగతులు, ఎవరెవరు ఏమేమి విషయాలు రాశారు, భక్తులందరి అనుభవాలు ఏంటి, మంచి మనస్సాక్షితో లేఖనాన్ని ఎలా నిర్వచించుకోవాలి, ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని బైబిల్ గ్రంథం చదివాను. దాంతోపాటు దానికి సంబంధించిన గ్రంథాలు కూడా స్టడీ చేశాను. ప్రైజ్ ద లార్డ్. ఇప్పటికీ చదువుతూనే ఉన్నాను. పర్టికులర్గా వెళ్ళి ఒక దగ్గరికి వెళ్ళి ట్రైనింగ్ పొంది 3 సంవత్సరాల్లోనో 6 సంవత్సరాల్లోనో 2 సంవత్సరాల్లోనో వెళ్ళి ఎవరి దగ్గర కూర్చోవాలి. ఎందుకంటే కూర్చో బాబు, వెళ్ళి కూర్చో, ట్రైనింగ్ చేయని చెప్పాలా ఆయన. నీ దగ్గర ఏముంది అన్నాడు. కొంచెం అవగాహన ఉంది అన్నాను. దాన్నే ముందు తీసుకెళ్ళి వాడటం మొదలుపెట్టు అన్నాడు. ఆ కొంచెం నాకున్న కొద్దిపాటి అవగాహనతో ఎదుటి వాళ్ళకి యేసుక్రీస్తుని గురించి ప్రకటించడం మొదలుపెట్టాను. తర్వాత ఇంకా ప్రశ్నలు వస్తూ ఉన్నాయి, వాటికి సమాధానాలు ఇస్తూ ఉన్నాడు. ఈ రోజుకి దేవుని మహాకృపను బట్టి విస్తారమైన పని జరగడానికి కృపనిచ్చాడు ఆయన. దీనికోసం స్పెషల్గా ట్రైనింగ్ కోసం నేనేం టైం కేటాయించాల. ఒక పక్క నేర్చుకుంటూనే మరో పక్క బిడ్డలకు నేర్పటం అనేది సాధన చేశాను. ఇదంతా మీకు ఎందుకు చెప్తున్నానంటే, దేవుని సేవలో అయినా, ఎందుకంటే ఈ ఉపదేశాన్ని సేవకులు కూడా వింటారు. నా ఉపదేశాన్ని విమర్శకులే కాదు, నన్ను ఎంతో ప్రేమించే దైవజనులు కూడా ఉన్నారు, దైవజనులందరూ ఉన్నారు. నేను యేసును ప్రకటించి 4 ఆత్మల్ని పాపం నుండి రక్షణలోకి నడిపిస్తున్నానా, నరకం నుండి కాపాడుతున్నానా లేదా? రక్షణలోనికి వచ్చిన వాళ్ళు ఆత్మీయంగా ఎదుగునట్లు వారిని భక్తికి ప్రోత్సహిస్తున్నానా లేదా? లోకానుసారైన వ్యక్తుల్ని ఆ లోకానుసారత నుంచి ప్రక్కకు తీసి దేవునితో అంటు కడుతున్నానా లేదా అన్నదే నాకు ముఖ్యం. ఇక కౌన్ కిస్కా బ్యాచ్ ఎన్ని మాట్లాడుకున్నా ఐ డోంట్ కేర్. కౌన్ కిస్కాని ఆపా. తర్వాత మీరు పూర్తి చేసుకోండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నేను చేసే పని దేవుని ఎదుట సరిగ్గా ఉందా లేదా? అది. రెండవది, మోషేతో ఏమన్నాడు? నేను నీకు తోడై ఉంటానన్నాడు. ఆయన ఒక్కడు మనకుంటే చాలండి. దేవుడు మనకుంటే చాలు. నీకు కావాల్సిన శక్తి, జ్ఞానం, వివేకం అన్నీ ఆయనే చూసుకుంటాడు. చూసుకోడు? ఆయన కూడా చేయలేని ఉన్నాయా? ఇవ్వలేని ఉన్నాయా? ఏమీ లేవు. ఎవరూ కృంగిపోవాల్సిన అవసరం లేదు. శాలేమనలాగా నేను పాడలేను, శాలేమనలాగా మాట్లాడలేను. ఏడిశారు, నా పాట నా మాట యాడుంది? యేసయ్య చేతిలోకి వచ్చిన తర్వాత ఆయన నాకు తోడై ఉంటే ఆ పాటకు జీవం వచ్చింది, ఆ మాటకు జీవం ఆయన ఇచ్చాడు. ఆయన ఇవ్వకపోతే ఏడ నుంచి వస్తుంది? అంతా ఆయన చేతుల్లో ఉంది. నేను అప్పటి నుంచి ఇప్పటిదాకా వెతుక్కునేది, భయపడేది ఆయన సన్నిధికే. ఆయన నుండి ఎక్కడ విడబడతాను అని ఒక భయం. మెయిన్ భయపడేది దానికి, ఇంకా దేనికి భయపడను. ఆయన నాతో ఉన్నంత వరకు ఎదురు లేదు ఇక నాకు. నీ చేతిలో ఏముంది? నా చేతిలో